హస్తం పార్టీలో ఆ నేతలు ఎక్కడున్నారు? పార్టీ సింబల్పై గెలిచారు, హస్తినికి వెళ్లారు, కానీ రాష్ట్రంలో మాత్రం కనిపించడం లేదు అనే విమర్శలు వారిపై ఉన్నాయి. ప్రతిపక్షాలు అధికార పార్టీపై విమర్శలు చేస్తుంటే కనీసం వీరి నుంచి ఎలాంటి స్పందన లేదు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇందులో కొందరు గాంధీ భవన్ మెట్లు కూడా సరిగా ఎక్కటం లేదని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా నేతలు? ఎందుకీ మౌనం? తెలంగాణ హస్తం పార్టీలో ఆ 11 మంది లీడర్స్ అసలు ఎక్కడున్నారు? క్రికెట్ టీంలో ఉండే సంఖ్య ఉంది కానీ గేమ్ మాత్రం ఆడడం లేదా? సీఎం ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శలు చేస్తుంటే ఆ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? ఆ నేతలకు వాయిస్ లేదా, లేకపోతే మనకెందుకులే అని లైట్ తీసుకుంటున్నారా అనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణలో పార్టీ బీఫామ్పై 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచారు. ఇందులో మొదటిసారి గెలిచిన యువ నాయకులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ తరపున భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ ఎంపీగా కడియం కావ్య, పెద్దపల్లి పార్లమెంటు నుండి గడ్డం వంశీకృష్ణ, నల్గొండ పార్లమెంటు నుండి రఘువీర్ కందుకూరు, అలాగే మొదటిసారి ఖమ్మం ఎంపీగా రఘురాం రెడ్డి యువనేతగా గెలిచారు. ఇక వీరిలో సీనియర్లు కూడా ఉన్నారు. వారిలో నాగర్ కర్నూల్ పార్లమెంటు నుండి మల్లు రవి, మహబూబాబాద్ ఎంపీగా బలరాం నాయక్, జహీరాబాద్ ఎంపీగా సురేష్ షెట్కార్లు గెలిచారు. ఇక వీరికి తోడు తెలంగాణ నుండి మరో 3 రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. పార్టీలో సీనియర్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్గా పేరున్న రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి, యంగ్ ఎంపీగా పేరున్న అనిల్ కుమార్ యాదవ్, ఇటీవలే ఎన్నికైన అభిషేక్ సింఘ్వి ఈ వరుసలో ఉన్నారు. ఈ 3 కూడా పార్టీ కోసం కష్టపడిన వారే. పార్టీకి చాలా కీ రోల్ ప్లే చేసే సత్తా ఉన్న నాయకులే. అధికార పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కొత్త పాలసీలపై ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శలు చేస్తుంటే ఈ ఎంపీలు, రాజ్యసభ సభ్యులంతా ఎందుకు స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంపైనే కాదు, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులపై ప్రతిపక్షాలు బలంగా సెటైర్లు వేస్తున్నా స్పందించట్లేదనే చర్చ హస్తం పార్టీలో జోరుగా సాగుతోంది. అయితే వీరిలో ఒక్క భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కడే అప్పుడప్పుడు అడపాదడపా మాట్లాడుతూ వీడియోలు రికార్డ్ చేసి పంపిస్తున్నారు. వాస్తవానికి హస్తం నుంచి మొదటిసారి గెలిచిన యువనేతలకు తోడు సీనియర్లు కూడా అలాగే ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సీనియర్లుగా 3 ఎంపీలకు అనుభవం ఉన్నప్పటికీ తమ అనుభవాన్ని ఎక్కడా చూపించడం లేదని టాక్ వినిపిస్తోంది. వీరంతా అసలు ఎంపీలుగా ఉన్నారా లేరా, ఎందుకు మాట్లాడడం లేదని గాంధీ భవన్ వేదికగా పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఇంతకీ ఈ కాంగ్రెస్ ఎంపీల మౌనం వెనుకున్న మతలబేంటి? పార్టీ ఎలాంటి డైరెక్షన్ ఇవ్వడం లేదని మౌనంగా ఉంటున్నారా, లేక గెలిచాం మన పని మనం చేసుకుందామని సైలెంట్గా ఉంటున్నారా అన్నది తేలాల్సి ఉంది.